బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రవాణా శాఖ కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కొత్త నిబంధనలపై కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానాన్ని మరింత సులభతరం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్స్ నుంచే లైసెన్స్ పొందే వెసులుబాటు కల్పించింది. డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ కేంద్రం అర్హత కలిగిన డ్రైవింగ్ స్కూల్స్ కు సర్టిఫికేట్స్ జారీ చేస్తుంది. ఈ సర్టిఫికేట్స్ ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు అర్హత కలిగి ఉంటాయి. మరోవైపు ట్రాఫిక్ నిబంధనలకు రవాణా శాఖ మరింత కఠినతరం చేసింది. మైనర్స్ డ్రైవింగ్ చేస్తే దాదాపు 25,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఆ వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. వాహనం నడిపిన మైనర్ కు 25 ఏళ్లు వచ్చేదాకా లైసెన్స్ ఇవ్వరు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 నుంచి 2,000 రూపాయల జరిమానా విధించేలా నిబంధనలు అమలు చేస్తున్నారు. వాహనాన్ని పరిమితికి మించిన వేగంతో నడిపితే 1000 నుంచి 2,000 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. రవాణా శాఖ కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కొత్త నిబంధనలపై కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానాన్ని మరింత సులభతరం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్స్ నుంచే లైసెన్స్ పొందే వెసులుబాటు కల్పించింది. డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ కేంద్రం అర్హత కలిగిన డ్రైవింగ్ స్కూల్స్ కు సర్టిఫికేట్స్ జారీ చేస్తుంది. ఈ సర్టిఫికేట్ ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు అర్హత కలిగి ఉంటాయి. రవాణా శాఖ ట్రాఫిక్ నిబంధనలు రెండు చోట్ల కూడా నిబంధనలు సవరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ప్రెసెంట్ మనం చూస్తే ఇటు రవాణా శాఖ నిబంధనలు ఇవాటి నుండి అమల్లోకి రాబోతున్నాయి. గవర్నమెంట్ సర్టిఫైడ్ డ్రైవింగ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అవి లైసెన్స్ ఇవ్వడానికి వెసులుబాటు కలిగిస్తూ కేంద్రం ఇది జీవోను జారీ చేస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఎంతవరకు ఇది ఒక కరెక్ట్ నిర్ణయం అనుకోవచ్చు పవన్? సర్తాజ్, నేటి నుంచే ఈ నిబంధనలన్నీ కూడా అమల్లోకి రానున్నాయి. ఇటీవల అటు కేంద్ర రోడ్డు రవాణా శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో అటు లైసెన్సుల జారీని కొంత సులభతరం చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి ప్రైవేట్ సంస్థలకు అటు లైసెన్స్ జారీ చేసే ప్రక్రియ ప్రైవేట్ సంస్థలు చేపట్టవచ్చున్నట్టుగా మార్గదర్శకాలు రూపొందించారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రైవేట్ సంస్థ తమకు లైసెన్స్ మంజూరు చేసే విధంగా అధికారం ఇవ్వండి అంటూ ఇంతవరకు అయితే ఎవరు దరఖాస్తు చేసుకోలేదనేది తెలుస్తుంది. అయితే కొన్ని కీలక మార్పులు కూడా అటు కేంద్ర రోడ్డు రవాణా శాఖ చేసింది. ఏదైతే గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్స్కి సంబంధించి వాటికి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు కొన్ని అనుమతులు జారీ చేసింది. అందులో అటు టూ వీలర్కి కనుక టూ వీలర్, అట్లనే లైట్ మోటార్ వెహికల్స్కి అయితే 1 ఎకరం స్థలం, ఏదైతే ఈ 1 ఎకరం స్థలం ఉండాలి. అందులో డ్రైవింగ్ టెస్టులు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉండాలి. అదే భారీ వాహనాలు అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా 2 ఎకరాల స్థలం ఉండాలని అటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అట్లానే స్కూళ్ళల్లో డ్రైవింగ్ టెస్టుల నిర్వహణకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేయాలి. అంటే ఆ ట్రాక్లన్నీ కూడా డ్రైవింగ్ ట్రాక్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. అట్లనే అక్కడ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా డిప్లొమా హై స్కూల్ చదువు దాటి ఉండాలి. 10th దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. అట్లనే డ్రైవింగ్లో 5 ఏళ్ల పాటు వాళ్ళకి అనుమతి ఉండాలి. ఇంకా అటు మోటార్ వెహికల్స్ పైన పూర్తి అవగాహన, వాటి రిపేర్కి సంబంధించింది కావచ్చు, అట్లనే వెహికల్ ఇంజిన్కి సంబంధించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళే శిక్షణ ఇవ్వడానికి అర్హులుగా ఉంటారు. అట్లనే లైట్ మోటార్ వెహికల్
డ్రైవింగ్కి లైసెన్స్ పొందాలంటే ఖచ్చితంగా 4 వారాలలో అంటే నెల రోజుల్లో 30 గంటల పాటు 29 గంటల పాటు శిక్షణ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా శిక్షణ తీసుకొని ఉండాలి. అందులో 21 గంటల పాటు వాళ్ళు ప్రాక్టికల్గా అంటే వాహనాన్ని నడిపించి ఉండాలి. 9 గంటల పాటు వాళ్ళకి థియరీ క్లాసెస్ ఉండేటట్టుగా. అట్లనే అటు మీడియం హెవీ వెహికల్స్కి కూడా 6 వారాలు గడువిచ్చారు వీళ్ళకి. అంటే నెలన్నరలో వాళ్ళు నేర్చుకోవాలి. 38 గంటల పాటు వాళ్ళు ఈ డ్రైవింగ్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళకే వీళ్ళకి లైసెన్సులు జారీ చేసే అవకాశం ఇస్తారు. అట్లనే ట్రైనింగ్ ఇవ్వకుండా ఒకవేళ లైసెన్సులు జారీ చేసినా వాళ్ళకి రెన్యువల్ చేసినా ఆయా శిక్షణా సంస్థలకు 5,000 రూపాయలు ఫీజు జరిమానా విధిస్తారు. ఇక కొత్త నిబంధనల ప్రకారం మైనర్లు కనుక డ్రైవ్ చేసినట్లయితే వాళ్లకు 25,000 రూపాయలు జరిమానా విధిస్తారు. అట్లనే మైనర్లకు వాహనం ఇచ్చిన వాళ్ళపైన కూడా కేసు నమోదు అవ్వడంతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. అట్లనే మైనర్ ఎవరైతే డ్రైవ్ చేస్తూ దొరికిపోయాడో అతనికి 25 ఏళ్ళు వచ్చే వరకు ప్రస్తుతం మైనారిటీ తీరంగానే అంటే 18 ఏళ్ళు రాగానే డ్రైవింగ్ లైసెన్స్కు పొందేందుకు అర్హులు. కానీ ఎవరైనా మైనర్లు కనుక డ్రైవ్ చేస్తూ దొరికిపోతే ఖచ్చితంగా వాళ్ళకి 25వ ఏడు వచ్చే వరకు కూడా వాళ్ళకి లైసెన్సులు మంజూరు చేయకూడదంటూ అటు మార్గదర్శకాలు రూపొందించారు. ఇక ఫీజుల్లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఎల్ఆర్ అంటే కొత్తది లర్నింగ్ లైసెన్స్ కనుక అప్లై చేసుకోవాలనుకుంటే 200 రూపాయల ఫీజు. అట్లనే లర్నింగ్ లైసెన్స్ను రెన్యువల్ చేయడానికి 200, ఇంటర్నేషనల్ లైసెన్స్కు 1000 రూపాయలు ఫీజును చెల్లించాలి. పర్మనెంట్ లైసెన్స్ కూడా 200 రూపాయలు. అలానే లైసెన్స్లో ఏమైనా వివరాలు మార్పు చేసుకోవాలంటే కూడా 200 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇంకా ఆ డ్రైవింగ్కి సంబంధించి అటు నియమ నిబంధనలు ఎవరు కూడా ఉల్లంఘించకూడదు. లైసెన్స్ లేకుండా కనుక ప్రయాణం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వాహనదారుడిని 10,000 రూపాయలు 2,000 రూపాయల వరకు అటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అట్లనే అతని లైసెన్స్లో కూడా ఈ రిమార్క్స్ రాసే అవకాశం ఉంటుందంటూ కొత్తగా తీసుకొచ్చారు. అట్లనే లైసెన్స్ లేని వ్యక్తులకి వాహనాలు ఇచ్చినట్లయితే ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు అటు వాహన యజమాని పైన కూడా కేసులు పెట్టే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ కూడా నిబంధనలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు ఎవరు కూడా లైసెన్సులు జారీ చేయడానికి ఆ అనుమతి కావాలంటూ ఎవరు కోరకపోవడంతో ప్రస్తుతం ఇంకా ఆర్టీఏ కార్యాలయాల్లోనే లైసెన్సులు జారీ ప్రక్రియ కొనసాగుతుందంటూ అధికారులు చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రెన్యువల్ వాహనాల లైసెన్సులు జారీకి ఎటువంటి నిబంధనలు విధించిందో ఆ నిబంధనలన్నింటినీ కూడా సరిగ్గా ఉండి మేము లైసెన్సులు జారీ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళు సంప్రదించినట్లయితే వాళ్ళకి వెంటనే లైసెన్సుల జారీ కోసం వాళ్ళకి అనుమతిస్తామంటూ అటు రవాణా శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.